5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని వాళ్ళు నాశనం చేసి వదిలిపెట్టారు. అంటే కక్ష సాధింపులకు పోతే అలాగే ఉంటది. బట్ రీబిల్డ్ చేయాల్సిన విషయం ఉంది కాబట్టి మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ దానికి సంబంధించి ఏదైతే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కదా సార్, మనం చూస్తాము. ఇప్పుడు మీరు పురాణాలు చదివినా చరిత్రలో మనం ఒకసారి తిరిగి మననం చేసుకున్నా కూడా మన కళ్ళ ముందు కనపడుతుంది ఏంటి? దుష్ట శిక్షణ, శిక్షా రక్షణ అనేది చాలా ముఖ్యమైన విషయం కదా అది. అవును, అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు కదా. దుష్ట శిక్షణ చేయడం తప్పు అయితే కాదు కదా. కక్ష సాధింపు అనేది తప్పే గాని దుష్ట శిక్షణ చేయడం అనేది తప్పు కాదు కదా. దుష్టులు దుర్మార్గుల్ని ఇంకా మేనమేషాలు లెక్క పెట్టడం అనేది సరైన విధం కాదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. నాకు కూడా అదే అనిపిస్తా ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. ఆధారాలు లేనప్పుడు నిజంగానే మనం అనుకోవాలి. బట్ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఆధారాలు. విధ్వంసం కనపడుతుంది కదా, వినాశనం కనపడుతుంది కదా, దోపిడీ కనపడుతుంది కదా, దొంగతనాలు కనపడుతున్నాయి కదా, హత్యలు కనపడుతున్నాయి కదా. వీటి మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద ఆధారపడు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే కారణాలు కొన్ని సహేతుకంగా ఉన్నా కూడా కానీ ప్రజలు అది తృప్తిగా లేదు. వాళ్ళు ఏమన్నారంటే పరిపాలన గాడిలో పెట్టడానికి ఇంకా 70% వరకు వాళ్ళు నియమించుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం పొరపాట్లు జరుగుతున్నాయి, అవన్నీ సరి చేస్తున్నాం అన్నారు. సరి చేస్తున్నారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ అప్పుడు దాకా కూడా లోపికి పెట్టే పని లేదు. ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అలాగే సర్వీహారం కనపడతానే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంపేస్తున్నారు కదా. నిన్న ఒకళ్ళు చంపేశారు కదండి. అవునండి, పెనుగొండ. మరి చూస్తా ఉంటే అంటే ఈ హత్యలు సంబంధించి కక్షలకు సంబంధించింది అనేది వాస్తవంగా నా దృష్టిలో వచ్చే తలకి ఎవరికి కూడా పార్టీలకు ఉండవండి. ఇవి వ్యక్తిగత కారణాలు పార్టీకి అంటగడతారు. నాయకుల వల్ల, వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల నాయకులకు అంటగడుతున్నారు. సహజంగానే చేనిగడుతూ తగాదాలుంటే ఇద్దరు చెరవ పార్టీలో ఉంటున్న సందర్భం ఈ రోజు. దాన్ని పార్టీలకు అంటగట్టుకునే పరిస్థితి ఈ రోజు రాజకీయ పార్టీలు కూడా దాన్ని పెంచి పోషిస్తున్నాయి. దానికి గతంలో నాయకులను చూశాను నేను చాలా మందిని. చాలా మందితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వామపక్ష వాళ్ళతో కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కావచ్చు. చాలా మందితో నేను కలిసి తిరిగాను, చాలా మందితోటి ప్రయాణం కూడా చేశాను నేను. కానీ ఏ రోజు కూడా అందుట్లో ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా ఇలాంటి కక్షపూరిత వాతావరణాలకు ప్రోత్సహించాలి. వాళ్ళు ఖండించేవాళ్ళు. మా స్థానిక శాసనసభ్యులు మాగినేని పెదరత్తయ్య గారు, ఆయన మంత్రిగా కూడా చేసి 5 పర్యాయాలు చేశాడు. 1983 నుంచి 2004 అంటే 21 సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా మాకు ఉన్నారు. మంత్రిగా కూడా చేశాడు. ఎవరన్నా సరే అంటే ఆయన సిద్ధాంతం అది, ఎవరైనా సరే తప్పదగినాడు గొడవ చేస్తే పట్టించుకునేవాడు కాదు. లేదో చెట్ల పేక ఆడుతూ పోలీసులు దొరికితే పట్టించుకునేవాడు కాదు, ప్రోత్సహించేవాడు కాదు వాళ్ళని. అలాగే ఈ చిన్నపిల్లలు ఏదైనా చేశారనుకోండి, నేనుంది ఈటిగా మీ ఊరికి ఏం కావాలో అడగాలి కానీ వీటి గురించి నేను శాసనసభ్యుడిని అని చెప్పని చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఆయన. అలాంటి వ్యక్తులను చూసాం. మామూలుగా నాకు తెలిసి మన కోస్తాలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి డాక్టర్ కాసనేని సదాశివరావు గారు. ఆయన గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి శాసనసభ్యుడిగా 1985 నుంచి 1989 వరకు పెదకొరపాడు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా చేస్తే ఆ నియోజకవర్గంలో కనీసం అంటే మీకు జనాలకు అర్థం కావడానికి చెబుతున్నాను, నీటిపారుదలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆ రోజు 91-92 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒకేసారి మొదలు చేశారనమాట. దాన్ని మల్లాది అనే గ్రామంలో, అది మల్లాది అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట రెగ్గింగ్ గ్రామం, అక్కడ చేస్తేనే మిగిలిన అన్నిటికీ నీళ్ళు వస్తాయి. అక్కడ చేయటానికి లేదని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్థం తిరిగినా కూడా కాదు, అక్కడైతేనే మిగిలిన వాళ్ళందరికి వస్తాయి అని చెప్పని ఆయన అక్కడే కట్టించారు. సో దాని మీద పార్టీలో వ్యతిరేకత వచ్చింది, ఆయన ఓడగొట్టేశారు. నష్టపోయింది ఎవరు? అలాంటి వ్యక్తులను ఓడగొట్టుకున్న వాళ్ళు నష్టపోయింది ఎవరు? ప్రజలు. అంటే ప్రజలు తాత్కాలిక భావోద్వేగాలకి గురైతే జరిగే నష్టం వ్యవస్థకి జరుగుతుంది, ప్రజలకే జరుగుతుంది. వాళ్ళు తెలుసుకోలేదు, అది గుర్తించలేకపోతున్నారు. అదే దౌర్భాగ్యం. ఇప్పుడు 77 సంవత్సరాలు పూర్తి అయిపోయింది స్వతంత్రం వచ్చి.
ఏమి సాధించాం మనం ఇరుకు తిరిగి చూసుకుంటే? ఎక్కడున్నాం మనం? స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏంటి? రూపాయి విలువ ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? ఇరుకు తిరిగి చూసుకుంటే మనం తెలమకాలు వేసుకోవాల్సిందే తప్ప ఏదో మేము సాధించిన గంతం చెప్పుకోంత పెద్ద గొప్పగా మనం ఏం కనపట్టలేదు. విదేశాల్లో ఏ కంపెనీల్లోకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా 100 మంది భారతీయులు ఉంటే అందులో 10 మంది తెలుగువారు ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎందుకు బతకాల్సి వస్తుంది? భారతీయులు అక్కడికి వెళ్ళి ఎందుకు బతకాల్సి వస్తుంది? ఏంటి మనం సాధించిన ప్రగతి? మిగిలిన రాష్ట్రాలు ఏంటి? మిగిలిన దేశాలు ఏంటి? ఇరుకు తిరిగి చూసుకుంటే ఈరోజు ఏం కనపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది యువత ఈరోజు దేశ విదేశాల పట్టుకెళ్ళి మన మేధస్సును మొత్తం వాళ్ళకి ఇచ్చేసి ఏదో డబ్బుల రూపాయన మనకు వస్తున్నాయని భావిస్తూ ఉంటే వాళ్ళేమో ఎక్కడో అగ్రగ్రామంగా వెళ్ళిపోతా ఉన్నారు, మనమే ఇంకా అట్లానే ఉంటుంది. ఇది కాదు కదా స్వతంత్రం కోసం పోరాడి అసూలు బాసి ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు పోరాటం చేసింది దీనికోసం అయితే కాదు కదా. అవునండి. ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక శాసనసభ్యుడు కనీసం మోటార్ సైకిళ్ళు పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేని కొంతమంది శాసనసభ్యులు అన్నగారి పుణ్యమా అని శాసనసభ్యులు అయ్యారు, అవకాశం కలగజేశాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు ఉన్న శాసనసభ్యులను చూస్తూ ఉంటే ఒక్కసారి శాసనసభ్యుడు అయ్యి చాలు 50 కోట్లు 100 కోట్లు సంపాదించిపోతే వాళ్ళు పనికి మాలినాడు అనే విధంగా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళ ఆస్తులు కూడా అలానే పెరిగిపోతూ ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులు వ్యాపారస్తులు తప్ప ఎవరన్నా బాగుపడ్డారో మీరు చెప్పండి. నిజమేనండి. ఇప్పటి వరకు మన భారతదేశాన్ని తీసుకుంటా ఉంటే రాజకీయ నాయకులు వ్యాపారస్తులు తప్ప రైతులు 90% పైన ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత భారతదేశం ఈరోజు వ్యవసాయం చేయటానికి ఇప్పుడు పిల్లలు ఎవరు ముందుకు రావట్లేదు. కారణం ఏంటి? వ్యవసాయం భారం అయిపోతా ఉంది. ఎక్కడ జరుగుతుంది లోపం? నిస్సందేహంగా ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మనకున్నటువంటి మూలాలు ఏంటి, మనకున్నటువంటి ఆర్థిక యొక్క విషయాలు ఏంటి, మనం ఏ విధంగా చేసుకుంటే ఆర్థికంగా ముందుకెళ్తాము, ప్రణాళికలు ఏ విధంగా రచించుకోవాలనే విషయాలు మర్చిపోతున్నారు కదా. వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? ఈరోజు నువ్వు పిల్లాడు 1వ తరగతికి వచ్చి ఇస్తావు, తర్వాత నీకు డిగ్రీ అయిపోయేతలకి వాడి వయసు ఎంత వస్తుంది, అప్పుడు వాళ్ళకి ఏం అవసరం గురించి ఆలోచించాలి కదా అని చెప్పని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుకుంటూ పార్టీని పట్టించుకోవట్లేదు, లేకపోతే మాకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అంటే స్వలాభం పెరిగిపోయింది. నాకేంటని ఆలోచిస్తున్నారు తప్ప దానివల్ల రాష్ట్రానికి మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచన పోయింది. ఈరోజు కళ్ళ ముందు చూస్తూ ఉంటే అరమరికలు లేకుండా ఆహ్లాదకరంగా ఆడుకోవాల్సిన పిల్లల జీవితాలు గత 5 సంవత్సరాల్లో మత్తు పదార్థాలకు బానిసలైపోయేవాళ్ళు, గంజాయికి బానిసలైపోయి 1,00,000 మంది పైచిలుకు పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఆడామగ చిన్న పిల్లలు 8వ తరగతి 7వ తరగతి చదువుకునే వాళ్ళు కూడా గంజాయికి బానిసలైపోయారంటే అసలు ఏమనాలి వీళ్ళని? ఇలాంటి రాక్షసులు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రజలు అదే ఆవేశంగా ఉన్నారు. వీళ్ళు చెప్పే నీతి వచనాలు వినటానిక మేముంది, ఇంకేంటి వీళ్ళని ఇట్లా చేస్తున్నా ఇంకా వదిలేస్తున్నారనే కోపాధికంగా ప్రతి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఆవేదనతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ప్రజా ఆగ్రహం అది ప్రభుత్వాల మీద మారినంత వరకు ప్రశాంతంగానే ఉంటుంది. మారిందనుకోండి ఏ ప్రభుత్వాలైనా సరే మసి అయిపోతాయి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. మీ ఊర్లో ఏం జరిగిందని మీకు తెలిసిద్ది. హైదరాబాద్లో కూర్చుంటేనే అమరావతిలో కూర్చుంటేనే అందరికీ క్షుణ్ణంగా తెలియదు కదా. కనీసం ఆ మండలంలో 3-4 ఇలాంటి వాళ్ళందరిని పెట్టుకొని ఏం జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది, ఎక్కడెక్కడ భూములు ఇలా ఆక్రమించుకున్నారు, ఏమేమి అక్రమాలు చేశారని చెప్పని వాళ్ళతోటి ప్రజలతోటి మమేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని తద్వారా ఇలా అవినీతిని బయటకు తీసుకొస్తే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కాబట్టి, భాగస్వాములు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి స్వచ్ఛందంగా ఇంకా ముందుకు వచ్చి ఇంకా చెప్పుకోవడానికి ఇప్పుడు మీరు ఈరోజు మీ అభిప్రాయాలు చెప్పండి, మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి అంటే లక్షల సంఖ్యలో వస్తున్నారు కదా. అవును. ఇవన్నీ ఒకసాటనే కాకుండా ఇట్లా అందరినీ కనుక మీరు చేశారనుకోండి నిస్సందేహంగా ప్రజలందరూ బయటకు వస్తారు, వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి, దోపిడీలు దొంగతనాల గురించి బయటకు తీసుకొస్తారు. అవునండి. కొంత మీరు అనుకున్నటువంటి ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. దాని గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదనుకుంటారు, వీళ్ళు ఏదనుకుంటారు భయపడకూడదు. మీరు
ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు. 5 సంవత్సరాల తర్వాత నిర్ణయించేది వాళ్లే కదా. అవును. ఇంకా 4 సంవత్సరాలు 10 నెలలు ఉంది. చివరి సంవత్సరం చూసుకోవచ్చు రాజకీయం. ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు కూడా మీరు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.